భోజనం లేకపోయినా ఉండగలదేమో గాని బూతులు లేకుండా ఉండలేదురా ఈ దేహం. పొదిగైతే పొదిగైంది పొదుగు పొదుగు నీళ్లు కొడితే కనపడితే తెలుసా కాకపోతే మనం అలాంటి పట్టించు. చందా మేడం ఏంటి గణేష్ చందా మేడం 10 రూపాయల. రాజమాత ఒక్కసారి ఆలోచించండి. జనగణ మన నివాన్కినా. సలాం వాలేకుం. సలాం. అబ్దుల్ కలాం. अस्सलाम वालेकुम. आपने न्यूज़ आरबीटे अदुर्स नी को तो नहीं दिखता बेदुर्स. हम गाना नहीं बदल सकता, हम मंदु नहीं बदल सकता. तो समझ गए. నువ్వు వచ్చిన మాట కూడా సక్తా. ఎవరు ఎరుపుక ఎవరన్నా మాట్లాడేది? అసలు నువ్వు ఎవరా ఎరుపుక? ఏ కుమార్ స్వామి, గోపాల్ స్వామి, అప్పల్ స్వామి, వెంకట స్వామి అని 5 కొడుకులు పుట్టాలు పుట్టంటే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని ముక్కి మరీ పెట్టాడు మా నాన్న నాకు లక్ష్మీ నరసింహ స్వామి అని. ఓర్ నీ కొత్తందేం నువ్వు మనిషి మన రోగాని వరా నువ్వు. ఎరుపుకున్నా నేను నన్ను అడుగుతున్నా పూక. ఎవరు నువ్వు ఇంత టాలెంట్ కొన్నావు? ఎవరు రియల్ గాడ్ గిఫ్టెడ్ ఎరుపుకురా. గిల్లితే గెలుచుకోవాలి అరవకూడదు. అయితే నా కొత్త మీద మొట్టలో వచ్చి గిల్లి పూక. జై బాలయ్య. రాబాలయ్యా. జగన్ మామయ్య. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? ఏమిటండి మీరు మాట్లాడేది? మెలుకు మెలుకు సిల్లక నీ ముక్కులో పొల్లబెట్టి గెలక. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి, రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి, రైనీ సీజన్